మన పేషెంట్ ఒకరు నాకు ఒకసారి తన బ్లడ్ రిపోర్ట్ పంపించారనమాట. సార్ ఒకసారి ఇవి చెక్ చేసి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా చెక్ చేసి చెప్పండి అని చెప్పారు. సరే అసలు మీరు ఈ టెస్ట్స్ ఎందుకు చేయించుకున్నారని అడిగినప్పుడు నాకు ఏ కంప్లైంట్స్ లేవు సార్, చాలా క్యాజువల్గా ఒకసారి జనరల్ చెకప్ కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకని చేయించుకున్నాను. అయితే నేను ఏ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోలేదు, రిపోర్ట్స్ ఒకసారి మీరు చెక్ చేసి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో చెప్పండి అని అడిగారు. నేను ఆ రిపోర్ట్స్ గో త్రూ అయినప్పుడు నాకు దాంట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపించాయి. ఈ అబ్నార్మాలిటీస్ని బేస్ చేసుకొని మీకేమైనా లక్షణాలు ఉన్నాయని అడిగినప్పుడు నాకు ఎటువంటి లక్షణాలు లేవు, నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నానని చెప్పారు. లివర్ యొక్క పనితీరు కొంచెం ఆల్టర్డ్గా కనిపిస్తుంది, కొంచెం మారినట్టుగా కనిపిస్తుంది, దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అబ్డామిన్ స్కాన్ చేయించుకోండి అని చెప్పాను. ఆ అబ్డామిన్ స్కాన్ చేసి చూసిన తర్వాత దాంట్లో కోలీలిథియాసిస్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. ఇలా మనం ఎటువంటి లక్షణాలు లేకపోయినా సింపుల్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మన శరీరం లోపల లివర్ ఏమన్నా డ్యామేజ్ గురవుతుందా లేదా కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు ఏమన్నా మున్ముందు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఈ వీడియోలో మనం అంత ముఖ్యమైన లివర్ ఫంక్షన్ టెస్ట్ గురించి డీటెయిల్గా చూడడానికి ట్రై చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. అనేక ఆరోగ్య సమస్యలు, వాటికి సంబంధించిన హోమియోపతి వైద్యం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినా, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏంటి లివర్ ఫంక్షన్ టెస్ట్? మనం ఇంతకు ముందు వీడియోలో ఒక మాట చెప్పుకున్నాం, ఒక్కొక్కటిగా లెక్క పెడితే లివర్ దాదాపుగా 500 రకాల ఫంక్షన్స్ చేయగలదని. లివర్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా లేదా, లివర్ పనితీరు నార్మల్గా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేవి ఉపయోగపడతాయి. లివర్ ఫంక్షనింగ్లో అంటే లివర్ పనితీరులో ముఖ్యంగా 3 పదార్థాలని మనం ప్రత్యేకంగా చూస్తాం. లివర్ ఎంజైమ్స్ ఒకటి, లివర్ ప్రోటీన్స్ ఒకటి, అలాగే లివర్ రిలీజ్ చేసే సబ్స్టెన్సెస్ అనమాట. ఈ మూడిటి యొక్క కాంబినేషన్తో లివర్ ఫంక్షనింగ్ బాగానే ఉందా, లివర్ స్ట్రక్చర్ బాగానే ఉందా అని మనం అంచనా వేయచ్చు. ఈ ఎంజైమ్స్, ప్రోటీన్స్, సబ్స్టెన్సెస్ ద్వారా మనం లివర్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే లివర్ ప్రాపర్గా పని చేయలేదనుకోండి, దాంతోపాటుగా ప్యాంక్రియాస్ కానీ, హార్ట్ కానీ, కొన్నిసార్లు బోన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ 6 ముఖ్యమైన కాంపోనెంట్స్ ని మనకి అందిస్తుంది. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది అలనైన్ ట్రాన్స్అమైనైజ్, దీన్నే ALT అని అంటాం. ఈ ALTని ఇదివరకు SGPT అనే పేరుతో కూడా పిలిచేవారు. ఈ అబ్రివేషన్స్ కింద ఇస్తాను చూడండి. ఈ ALT అనేది లివర్లో ఎక్కువగా జనరేట్ అయ్యే ఒక ఎంజైమ్ అనమాట. లివర్లో మాత్రమే ఈ ALT యొక్క మోతాదులు ఎక్కువగా ఉంటాయి, అంతేకాకుండా వేరే అవయవాల్లో కూడా ALT యొక్క ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ALT అనేది ఎక్కువ అవుతుంది అంటే లివర్ యొక్క డ్యామేజ్ జరుగుతుంది అని, లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ప్రత్యేకంగా హెపటైటిస్లో కానీ, సిర్రోసిస్ ఆఫ్ లివర్లో కానీ ఈ ALT యొక్క విలువలు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాతది AST, దీన్ని ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అంటాం. దీనికి ఇదివరకు పేరు SGOT, కింద దాన్ని అబ్రివేషన్ ఇస్తాను చూడండి. ఈ ఎంజైమ్ కూడా లివర్లో ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. లివర్లో కాకుండా తర్వాత అవయవాలు హార్ట్ ఒకటి, ప్యాంక్రియాస్ ఒకటి. సో ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్న ALT విలువలతో పాటు ఈ AST విలువలు కూడా పెరిగితే గనక లివర్ డ్యామేజ్ యొక్క స్థాయి ఎక్కువగా ఉన్నట్టు. అంటే సిర్రోసిస్ లో కానీ, హెపటైటిస్ లో కానీ, ఫ్యాటీ లివర్ లో కూడా మనకి ఈ ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ యొక్క విలువలు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ అలనైన్ ట్రాన్స్అమైనేజ్ అంటే ALT నార్మల్ గా ఉండి ఈ ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అంటే AST విలువలు పెరుగుతూ ఉంటే గనక లివర్ డ్యామేజ్ కంటే కూడా ఇది ప్యాంక్రియాటైటిస్ ని లేదా హార్ట్ ప్రాబ్లమ్ ని సూచిస్తుంది. తర్వాతది ALP, దీన్ని ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అంటాం. ఈ ALP ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ కూడా లివర్లో ఉంటుంది, దాంతోపాటుగా బోన్లో కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ విలువలు పెరుగుతుంటే కనుక మనం లివర్ డ్యామేజ్ జరుగుతుంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇందాక చెప్పుకున్న ALT, AST ఈ రెండు నార్మల్గా ఉండి ఈ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ యొక్క విలువలు మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో పెరుగుతున్నట్లయితే కనుక బైల్ డక్ట్స్ లేదా బైల్ ట్రీలో ఎక్కడో అబ్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాం, లేదా బైల్ బ్లాకేజ్ జరుగుతున్నట్టుగా మనం తెలుసుకోగలుగుతాం. ఈ బైల్ డక్ట్స్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. లివర్కి, గాల్ బ్లాడర్కి, ప్యాంక్రియాస్కి మధ్యలో కనెక్టివిటీ చేస్తూ బైల్ డక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్ మొత్తం నార్మల్గానే ఉంది
కానీ మనకి ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ALP అనేది మాత్రమే ఎక్కువగా కనిపిస్తే శరీరంలో ఏదో బోన్స్కి సంబంధించిన ఎముకలకు సంబంధించిన డిసీజ్ ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ప్రత్యేకంగా పేజెట్స్ డిసీజ్ అనే కండిషన్లో ఇది జరుగుతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉండి ఈ ALP ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ విలువలు మాత్రమే పెరుగుతాయి. నాలుగో ముఖ్యమైన కాంపోనెంట్ మనం బిలిరూబిన్ కింద చూస్తాం. బిలిరూబిన్ అనేది ఒక పిగ్మెంట్ అనమాట. అంటే కలరింగ్ ఏజెంట్స్ అన్నిటిని పిగ్మెంట్స్ అంటాం బాడీలో. ఈ కలరింగ్ ఏజెంట్ ఎల్లో కలర్లో ఉంటుంది. దీనివల్లే మనకి జాండీస్ వచ్చినట్టుగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకవేళ లివర్ డ్యామేజ్ జరగడం వల్ల జాండీస్ కావిర్లు వస్తే కనుక ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో బైలిరూబిన్ అనేది పెరుగుతుంది. ఈ బైలిరూబిన్లో మళ్ళీ మనకి 2 కాంపోనెంట్స్ లివర్ టెస్ట్లో ఉంటాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బైలిరూబిన్ అని, రెండోది ఇండైరెక్ట్ బైలిరూబిన్ అని. లివర్ ఫంక్షన్ టెస్ట్లో కనుక ఈ డైరెక్ట్ బైలిరూబిన్ ఎక్కువ అవుతుంది అని మనం గమనిస్తే కనుక లివర్ స్ట్రక్చర్లో అంటే లివర్లోనే ఎక్కడో ప్రాబ్లం ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రత్యేకంగా ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ ప్యాంక్రియాస్లో కానీ మధ్యలో ఇందాక మనం మాట్లాడుకున్న బైల్ ట్రీలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ జరుగుతుంటే దానివల్ల వచ్చే కామెరల్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాం. ఒకవేళ కనుక ఇండైరెక్ట్ బైలిరూబిన్ మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్లో పెరుగుతున్నట్టుగా తెలిస్తే కనుక అది రక్తహీనత వల్ల, ఎనీమియా వల్ల కానీ హీమోలైటిక్ వల్ల, రక్తం విరిగిపోవడం వల్ల ఎక్కడైనా కామెర్లు వస్తే కనుక, జాండీస్ వస్తే కనుక అప్పుడు మనం ఇండైరెక్ట్ బైలిరూబిన్ యొక్క విలువలు లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎక్కువగా ఉండడం అనేది చూస్తాం. ఎంజైమ్స్ గురించి మాట్లాడుకున్నాము, సబ్స్టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం, అంటే బిలిరూబిన్ అనే సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లాస్ట్గా మిగిలింది ప్రోటీన్స్. అందులో ముఖ్యమైనది ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, అలాగే ఆల్బుమిన్ గ్లోబ్యులిన్ రేషియో కూడా. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్లు అన్నింటిలో అంటే ఈ ALPలు, ASTలు ఇవన్నీ కూడా పెరుగుతూ దాంతోపాటుగా ఆల్బుమిన్ కూడా మారుతున్నట్టుగా తెలిస్తే కనుక అది లివర్ డ్యామేజ్ని, లివర్లో జరుగుతున్న ఫంక్షన్ యొక్క ప్రాబ్లమ్ని సూచిస్తుంది. ఒకవేళ లివర్ ఫంక్షన్ టెస్ట్ అంతా నార్మల్గానే ఉంది, ఈ ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఈ ప్రోటీన్స్ మార్పులు మాత్రమే జరుగుతుంటే పోషక విలువలు శరీరంలో తక్కువగా ఉన్నాయి, న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదో బాడీలో ఉంది అనే విషయం దాని ద్వారా మనకి తెలుస్తుంది. వీటితో పాటుగా ఒక ముఖ్యమైన ఎంజైమ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్, GGT అని అంటాం. ఈ గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయాన్ని మనకి ఈ GGT గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఈ GGT విలువలు ఎక్కువగా ఉంటే కనుక మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఎంత స్థాయిలో డ్యామేజ్ జరుగుతుందో అన్న విషయాన్ని సూచిస్తుంది. ఒకవేళ ఈ GGT విలువలు పెరిగితే కనుక మీ లివరే కాదు, ముఖ్యమైన ప్యాంక్రియాస్ గ్రంథి కూడా ఇబ్బందికి గురవుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్లోనే కొన్నిసార్లు ఈ ప్రోథ్రాంబిన్ టైంను కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఒకవేళ ప్రోథ్రాంబిన్ టైం కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే కనుక క్లాటింగ్ మెకానిజం, శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడ రక్తం గడ్డగట్టాలి కదా, ఆ గడ్డగట్టకుండా ఇబ్బంది పడుతుంటే కనుక క్లాటింగ్ మెకానిజంలో కూడా ప్రాబ్లం వచ్చినట్టుగా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఈ ప్రోథ్రాంబిన్ టైం అనేది క్లాటింగ్ మెకానిజం, రక్తం గడ్డగట్టే విషయాన్ని సూచిస్తుంది. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మాక్సిమం ఇలాంటి చేంజెసే ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఇలాగే జరగాలని లేదు. కొన్నిసార్లు మీ లక్షణాలను బట్టి, మీకున్న అలవాట్లు బట్టి, ప్రీవియస్గా మీకున్న అనారోగ్య సమస్యలను బట్టి, అంటే ఒబేసిటీ వల్ల కానీ, స్థూలకాయం వల్ల కానీ, థైరాయిడ్ సమస్య వల్ల కానీ కొన్నిసార్లు ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా మీకు ఏం జరుగుతుంది ఈ రిపోర్ట్ వల్ల అని తెలుసుకోవాలనుకుంటే మీరు డాక్టర్ని కలిసినప్పుడు మాత్రమే, మీ టెస్ట్ రిపోర్ట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ని డిస్కస్ చేసినప్పుడు మాత్రమే యాక్చువల్గా దీంట్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయో తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే కనుక దాంతోపాటు ఇమేజింగ్ టెక్నాలజీస్, ఈ అబ్డామిన్ స్కాన్ వల్ల కానీ, MRI CT స్కాన్ వల్ల కానీ లివర్ ఫంక్షన్లో లేదంటే లివర్ స్ట్రక్చర్లో ఏదైనా మార్పు వస్తుందేమో ఐడెంటిఫై చేయొచ్చు. హెపటైటిస్ B, హెపటైటిస్ C, ఇలా హెపటైటిస్ని కన్ఫర్మ్ చేయడానికి సపరేట్గా వేరే టెస్ట్లు కూడా, సపరేట్గా వేరే టెస్ట్ కిట్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా మనం కన్ఫర్మ్ చేస్తాం. LFTలో అంత క్లియర్గా హెపటైటిస్ని మనం కన్ఫర్మ్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేనే డైరెక్ట్గా రిప్లై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.